రామ్ టాక్కి తిరిగి స్వాగతం. భారత ఉపఖండంలో అత్యంత దయనీయ పరిస్థితిలో, దుర్బల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఏ దేశంలో? అందరికీ తెలుసు. టక్కునొచ్చే సమాధానం పాకిస్తాన్. కాదని ఎవరైనా చెప్పగలరా? గుప్పడి గోధుమల కోసం ఎగబడిన పాకిస్తాన్ ప్రజలు, అక్కడ ప్రజలు ద్రవ్యోల్బణం అన్ని దేశాల కన్నా తారాస్థాయికి. సౌదీలో ఇటీవల భిక్షగాళ్ళు మొత్తం సర్వే చేసి వాళ్ళు వెనక్కి పంపించింది ఎక్కడి నుంచే అంటే అందరూ పాకిస్తాన్ వాళ్ళు. చేసిన అప్పులు తీర్చలేని ప్రభుత్వం, తిరిగి అప్పుల కోసం ఎక్కని గడప దిగని గడప లేని దేశం. అసలు ఎన్నికలు పెడితే అత్యంత పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నిజమైన ప్రతినిధి ఆయన అవుతాడు. ఉన్న ప్రభుత్వం పాపులారిటీ లేదు, ఆర్మీ చెరలో బందీ. ఇక పాకిస్తాన్ చూసుకుంటే బెలూచీలు, పఖ్తూన్లు పంజాబీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్వాతంత్రానికి పోరాటం. సింధీలో అయితే నీళ్లు లేక కొన్నాళ్ళు, నీళ్లు ఎక్కువై వరదలతో కొన్నాళ్ళు అతలాకుతలం. ఎక్కడ అసలు పాకిస్తాన్ గురించి తలుచుకుంటే ఇక మన భూభాగమైన గిల్జిట్ బాల్తిస్తాన్లో ప్రజలు తీవ్ర నిరసనలు. అక్కడే కాదు, పశ్చిమ ప్రాంతమైన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి. సో ఎక్కడైనా పాకిస్తాన్లో ప్రశాంతంగా ఉన్నారా? ఎవరైనా కంఫర్టబుల్గా ఉన్నారా? ఉన్నారు. 10% ప్రజలు కంఫర్టబుల్గా ఉన్నారు. ఎవరి 10%? ఆర్మీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అట్లానే కులీన పంజాబీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు టోటల్లీ మరో ప్రపంచం వీళ్ళది. వీళ్ళకి ఇక్కడ ఇల్లు ఉంటుంది, లండన్లోనో దుబాయ్లోనో ఇల్లు ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఇక్కడ చదవరు. వీళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుతుంటారు, లేదంటే విహారయాత్రలకు మొత్తం ప్రపంచం చుట్టూ వస్తూ ఉంటారు. ఒకసారి చెప్పండి, ఇవి నేపాల్లో ఏదైతే ప్రజలు ఫీల్ అయ్యారో అక్కడ రాజకీయ కుటుంబాల నుంచి, అంతకన్నా తక్కువేం లేదు పాకిస్తాన్లో. ఆలోచించండి. పాకిస్తాన్ ఒకవైపు ఏమో తీవ్ర పేదరికం, రెండో వైపేమో చాలా అరిస్టోక్రాటిక్ క్లాస్ లాగా ఉండేటువంటి ప్రజానీకం. రెండు పక్కనే ఉంటాయి పాకిస్తాన్లో. మరి ఇవాళ అయినా అక్కడ ఎందుకు తిరుగుబాటు రాలేదు? చాలామందికి వస్తున్నటువంటి సందేహం ఇది. ఎందుకంటే తిరుగుబాట్లు ఒక్కటండి, తిరుగుబాటు ఎప్పుడు చెప్పి రాదు. శ్రీలంకలో ఇటువంటి అధ్వాన పరిస్థితి వచ్చి, పెట్రోల్ కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చి ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారా? బంగ్లాదేశ్లో అత్యంత పవర్ఫుల్ షేక్ హసీనా ఆవిడ పదవీచ్యుతులై భారత్కి పారిపోయి రావాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించారా? నేపాల్లో అసలు జన్జీ తిరుగుబాటు చేసి ఎన్నికైన అందరినీ పార్లమెంట్ని రద్దు చేసే స్థాయికి వెళ్తుందని చెప్పి ఎవరైనా ఊహించారా? కాబట్టి టైమింగ్ అనేది ఎవరి చేతిలో లేదండి, నంబర్ 1. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, తిరుగుబాటు కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయా పాకిస్తాన్లో అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే దాని ఆర్థిక పరిస్థితి బాగలేదు. మొన్న ఆపరేషన్ సింధూర్లో ఎంతో నష్టపోయింది. తర్వాత ప్రజలు తిరుగుబాటు దూరంలో ఉన్నారు. పంజాబ్ కానిటువంటి ప్రాంతాల వాళ్ళు అసలు అప్పులు పుట్టని పరిస్థితి, అప్పు లేనిదే బతకలేని పరిస్థితి. అన్నీ దానికి తిరుగుబాటు కావలసినటువంటి పక్వమైనటువంటి పరిస్థితులు. పక్వం అయింది. మిగతా దేశాలకి ఇక్కడికి తేడా ఏంటో నాకు తెలియదు, కానీ పరిస్థితులు మాత్రం వాటికన్నా అధ్వానం. మిగతా 3 దేశాల కన్నా పాకిస్తాన్లోనే అధ్వానం. అయినా తిరుగుబాటు ఎందుకు రాలేదన్న దానికి నేనే చెప్పాను కదా, టైమింగ్ మన చేతులు లేదు. దీనికి ఒక కారణం నేను అనుకోవటం ఏంటంటే పవర్ఫుల్ మిలిటరీ ఉండటం. ఒక ఆర్గనైజ్డ్ మిలిటరీ మిగతా దేశాల్లో 3 దేశాల్లో లేనిది ఇక్కడ ఏంటంటే
ఆర్మీనే ప్రభుత్వం, ఆర్మీనే దేశం పాకిస్తాన్కి. ప్రజల యొక్క మానవ హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని అణిచేయటంలో ఈ ఆర్మీ పాత్ర చాలా పెద్దది. అందరికి తెలిసింది పాకిస్తాన్ చరిత్ర గురించి. కాబట్టి అయితే అంత మాత్రాన పాపం పండినప్పుడు, పక్వానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఏం పనిచేయవండి. ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ రావటం ఆగదు, మర్చిపోవద్దు. అది ఏ మూమెంట్లో అయినా బద్దలయ్యే అవకాశం ఉంది. నాకైతే అనిపిస్తూ ఉంది. కావలసిందల్లా పాకిస్తాన్కి ఇప్పుడు ట్రిగ్గర్ పాయింట్. ఏది ట్రిగ్గర్ పాయింట్ అవ్వబోతుంది, ఏ రూపంలో రాబోతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, ఇవన్నీ ముందు ఆ 3 దేశాలు కూడా ఎవరు ప్రెడిక్ట్ చేయకుండానే వచ్చింది. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనందరం కూడా ఆ ట్రిగ్గర్ పాయింట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం. అంతకు మించి మనం చేయగలిగిందే లేదు. రావటం అయితే ఖాయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.